ఎన్ని ప్రభుత్వాలు మారినా భవన నిర్మాణ రంగ కార్మికుల బతుకులు మారడం లేదని బిఎన్ఆర్కేఎస్ జిల్లా అధ్యక్షుడు దూబాల శ్రీశైలం అన్నారు. సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు, రాఘవాపూర్, నారాయణరావుపేట మండల్, గోపులాపూర్, గుర్రాల గొంతి, జక్కాపూర్ గ్రామాల్లో బిఎన్ఆర్కేఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 14 రంగాల భవన నిర్మాణ రంగ కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో ఉన్న 14 రంగాల కార్మికులను ఏకం చేసేందుకు గ్రామాన జెండా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కావాలంటే అందరూ ఏకధాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల పక్షాన ఆలోచించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఎన్ఆర్కేఎస్ నాయకులు లక్ష్మీనారాయణ, అంజయ్య, రాములు, పరిశ్రమలు పలువురు పాల్గొన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో 14 రంగాల భవన నిర్మాణ కార్మికుల జెండా ఆవిష్కరణకు వచ్చినటువంటి మా పెద్దలు, మరి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మండలాల నుండి ప్రతి గ్రామంలో కూడా మరి జెండా ఆవిష్కరణ మరి చేయడం జరుగుతుంది. ఎందుకనంటే మా భవన నిర్మాణ కార్మికులకు మరి ఎక్కడ కూడా చిన్న చూపే జరుగుతూ ఉన్నది. ఎందుకనంటే మరి ఇవాళ మా కార్మికులు రెక్కాడితే డొక్కాడని మా కార్మికులను మరి ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. నేడు పుల్లూరు గ్రామంలో 14 భవన నిర్మాణ రంగాల కార్మికుల సంఘం ఐక్యత కొరకు మేము నేటి రోజున జెండా ఆవిష్కరణ చేస్తున్నాము. అందరూ మాకు సహకరించాలి. ప్రతి గ్రామంలో కూడా మేము నేటి నుంచి స్టార్ట్ చేస్తాము. రోజు ఒక్క గ్రామంలో మన భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జెండా ఎగురవేసి మన ఐక్యతను చాటుకుందామని చెప్పి ప్రతి గ్రామానికి వెళ్ళి మేము అందరికీ సహకరిస్తామని చెప్పి కోరుతున్నాం.